ప్రభువునందు ప్రియమైన దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆ దేవాది దేవునికి ఎనలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఒక దేవుని మంచి మాట మనం చెప్పుకుందామండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు మనం మేలు చేయటం అండి, అంటే ఇతరులకు సహాయం చేయటం మనకి చేతనైనటం అంటే మనం చేయగలిగినప్పుడు. సపోజ్ ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి ఒక పని విషయంలోనే, అది చేయగలిగినప్పుడు అండి. మనం చెయ్యకపోతే గనక అది చేయకుండా అంటే వెనుక తీయకూడదంట. మన చేతుల్లో సహాయం చేయగలిగిన శక్తి ఉండి మనకి ఒకవేళ ఎవరైనా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉంటే వారికి సహాయం చేయగలిగి ఉండి, మన చేతుల్లో డబ్బులుండి, అలాగే ఏదైనా మాట సహాయం చేయగలిగి ఉండి మాట సహాయం చేయకుండా అట్లా మనం వెనక్కి ఉండకూడదంటండి. అలా మేలు చేయటం చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి, అంటే అది ఎవరైతే మరి ఆ యొక్క ఉపకారాన్ని పొందవలసి ఉన్నారో వారికి మరి సహాయం చేసే విషయంలోనంటండి వెనుకకు తీయకూడదంట. వెనుకకు తీయటం వల్ల ఏంటంటే మరి దేవుడు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారండి. ఆయన చేసే సహాయాలు ఎంతో గొప్ప సహాయాలు మనకి. అయితే మరి ఆయన ఆ సహాయాలు మనకు వచ్చి దేవుడు డైరెక్ట్గా వచ్చి మనకు చేస్తారా? చేయరు కదా. వారు కూడా ఎవరో ఒకరు మనుషుల ద్వారానే మనకు సహాయం చేస్తారు. మరి నా జీవితంలో అయితేనండి నేను ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా సహాయం పొందుకున్నాను. నేను పొందుకున్నటువంటి సహాయాలు చెప్పాలంటే లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. మరి అటువంటి సహాయాలు పొందుకున్నటువంటి మనం దేవాది దేవుడండి, మరి మనం కూడా ఎవరికైనా సహాయం చేయగలిగినప్పుడు చేయకుండా ఉంటే కనుకండి అది మంచిది కాదని చెప్తున్నారు. ఎందుకంటే మనుషుల ద్వారానే దేవుడు చేపిస్తారు. మనం ఎప్పుడూ కూడా నేను చెయ్యను, నాకు చేతొచ్చు కానీ నేను చెయ్యను అని అట్లాగా, లేదంటే వాళ్ళ మీద మనం ద్వేషంతో ఉండటం కానీ అలాంటివి మనం చేయకూడదండి. మనం తప్పకుండా సహాయం చేయగలిగిన వారమైతే కనుక మనం వారికి సహాయం చేయవలసిన వారంగా ఉన్నాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుందండి, 2:4 ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూద్దాం. ఇందులో కూడా సేమ్ ఇలాగే దేవుడు మాట్లాడుతున్నారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడండి 2:4 అంటున్నారు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రైస్తలాడండి. 4 వచనం 5 వచనాల్లో ఉన్నాయి. ఆయనండి దేవాది దేవుని కుమారుడు అయ్యిండు కూడా పరలోకం నుంచి లోకానికి వచ్చి మనందరికీ కూడా మేలు చేయడానికి సహాయం చేయడానికి లోకానికి వచ్చారు. ఆయనకి సమీపించరానటువంటి తేజస్సుతో ఎంతో మహిమ కలిగినటువంటి ఆ దేవాది దేవుడు, మరి చక్కటి సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు, ఏమి శ్రమ పడనక్కర్లేనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆయన మనందరి కొరకండి శ్రమ పొందటానికి, మనందరిని రక్షించడానికి, మనకు మేలు చేయడానికి లోకానికి వచ్చారు. ఇదంతా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ అన్నారు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మనం అంటండి ఎంతసేపు మన పనులే, ఈ పని అందు బాబోయ్ నాకు ఈ పని ఉందని, లేకపోతే 1 గంట ఎవరికన్నా హెల్ప్ చేయడానికి వెళ్ళాలంటే అమ్మో నా వల్ల అవ్వదు అని కొంతమంది చూడండి ఎంతసేపు స్వలాభాపేక్షతో ఉంటారు. వాళ్ళ వరకే చేసుకుంటారు, వాళ్ళ పనుల వరకే చూసుకుంటారు. కానీ ఇతరులకండి సహాయం కోరినప్పుడు అంటే తప్పకుండా చేయాలంటండి. మరి అలాగా చేయకుండా ఉండటం అనేది పాపము అని అంటున్నారు. దేవాది దేవుడండి ఆ కార్యములను మనం పూనుకోవాలి. మన సొంత కార్యాలు ఎంతసేపు చేసుకోవడం కదా, ఇతరులకు కూడా సహాయం అవసరమైనప్పుడు చేసే వారంగా ఉండాలని ఈ దినం మనతో మాట్లాడుతున్నారు దేవుడు. ప్రతి ఒక్కరికి నండి దేవుడు చెప్పే మాటలు మనం ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన చెప్పిన మాటలను కనుక మనం అండి ఆలకించి మనం కనుక ఆజ్ఞలకు లోబడితే తప్పకుండా దేవుడు మన పక్షంగా ఎంతో సహాయం చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఎన్నో మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఆయన కృపల్లో మనల్ని కాచి కాపాడేటటువంటి దేవుడై ఉన్నారు. విడువక ఎడబైనటువంటి దేవుడై ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నారు. అందుకే ఆయన వాక్కులను మనం స్థిరంగా నమ్ముదాం, బలంగా నమ్ముదాం, ఇతరులకు మేలు చేసే వారంగా ఉందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.